టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. తర్వాత మీ జిల్లాల యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ మాట్లాడతారు ఇక్కడ. రావాలి సార్, వాళ్ళ ఐక్యత చాలా మెచ్చుకోవచ్చు అమ్మా. అనుకోకుండా ఇప్పుడు వాళ్ళందరినీ స్మరించుకుంటూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కల్పించాలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలని దాంట్లో మీ అందరికీ కూడా నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను. మీరంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం, గౌరవం. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. నేనే కాదు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి న్యాయమైన మీ సమస్యలను ఏ ఉన్నా కూడా పరిష్కారం చేసేందుకు మా ఛాయశక్తుల శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిని పూర్తిగా అమలు చేయడానికే మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దృష్టి పెడతాం. ఖచ్చితంగా మీరందరూ కూడా విశ్రాంతి సమయం అంతా కూడా సంతోషంగా గడపాలి, ఎటువంటి చికాకులు లేకుండా గడపాలని చెప్పి దానికి మా అందరి తోడ్పాటు, ప్రభుత్వం తోడ్పాటు, జిల్లా యంత్రాంగం తోడ్పాటు కూడా మీకు అందేటట్టుగా మేము వెనక ఉండి ఖచ్చితంగా పని చేస్తామని, నిర్వర్తిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వేరే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, లేకుంటే ఇక్కడ ఇంకా చాలాసేపు ఉండేవాడిని. కల్వకుర్తికి వస్తూ ఉన్నారు, మేము వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా వీళ్ళందరూ ఉంటారు, వేదిక మీద ఉన్న పెద్దలు నాకు సెలవు ఇవ్వమని కోరుకుంటూ మరొకసారి కార్గిల్ దినోత్సవం సందర్భంగా మన సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ సెలవు తెచ్చుకుంటూ ఉన్నాం. పిల్లల కోసం ఈ ప్రోగ్రాం నిర్వహించాము. ఎందుకంటే కార్గిల్ 25 years అయింది. కొన్ని జీవోలు కూడా ఉన్నాయి. 1957లో అమలు ఉన్న జీవోలు 2% ఉండే అప్పుడు. ఇప్పుడు కనీసం ఒక 5% అన్న చేయని మేము గవర్నమెంట్ కోరడం జరిగింది. ఎందుకంటే ఆ 1957లో ఇంప్లిమెంట్ చేసిన 2% అప్పుడు ఏంటంటే డిస్టిక్ ఒకరో ఇద్దరో ఉంటుండ్రి. కానీ ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా తెలంగాణలో అందరికన్నా ఎక్కువ మాజీ సైనికులు ఉన్న జిల్లాగా గుర్తుంది. దగ్గర ఇంచుమించు 10,000 పైన రిటైర్మెంటు సర్వీస్ వాళ్ళు కలిసి 10,000 పైన మన తెలంగాణలో టాప్ నెంబర్ 1 పొజిషన్లో మన మహబూబ్నగర్ జిల్లా ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడు డిస్టిక్ 2-3 ఉండేవాళ్ళు సర్వీస్లో. ఇప్పుడు కనీసము ప్రతి ఊర్లో 5 మంది 20 మంది, మన ఈ కూచూరులో దగ్గర 200 మంది ఉన్నారు, వెంకరెడ్డిపల్లిలో 100 మంది ఉన్నారు, మన హస్నాబాద్లో దగ్గర కొడంగల్ మండల్ హస్నాబాద్లో దగ్గర 200 పైన సైనికులు మరి మాజీ సైనికులు ఉన్నారు. వీళ్ళందరి కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మా వాయిస్ ప్రభుత్వం వరకు చేరుకోవాలని. ఎందుకంటే మాకు ఎలక్షన్ల టైంలో ముఖ్యమంత్రి గారు అన్నారు, పక్క కర్ణాటక స్టేట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీకు మేము హామీ చేస్తామని చెప్పేసి దగ్గర 6 నెలల పాటు అయింది. గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు ఏ హామీ నెరవేర్చలేదు. ఈ ముఖ్యమంత్రి గారిని కోరడం ఒక్కటే, మేము సార్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము, మా చిన్న కోరికలు తీర్చగలరని మా యొక్క ఆవేదన మీకు వ్యక్తపరుస్తున్నాము. దయచేసి మా కోరికలను చేస్తారని చెప్పేసి మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం సార్. మా మాజీ నేతల తరపున, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా తరపున, తెలంగాణ స్టేట్ తరపున తప్పకుండా మీరు మా హామీలను వెంబడే 2-3 monthsలో నెరవేరుస్తారని మా ఆశ. మీరు చేస్తారు పక్కా అని ఎందుకంటే మీరు కూడా బీద కుటుంబం నుంచి వచ్చి ఇంత ఎత్తున
ఉన్నారు. మీ కొండరెడ్డిపల్లిలో కూడా యాదయ్య అని ఒక సైనికుడు అమరులు అయినరు. వాళ్ళ భార్యను కూడా మేము ఇక్కడ పిలవడం జరిగింది. ఓకే సార్. నష్టము భారం పడ్డట్టు తెలంగాణ మొత్తం ఓన్లీ ఒక తెలంగాణ జిల్లా స్టేట్లో మాత్రమే ఒక సైనికునికి 4,000 భారం పడుతుంది క్యాంటీన్ రేట్లను బట్టి. ఒక నెలకి 4,000, ఒక నెలకి 4,000 అంటే మా పరిస్థితి తెలుసు అందరికీ. చిన్న పెన్షన్లు మావి, పెద్దవి కాదు. అన్ని ఏళ్ళు సర్వీస్ చేసేస్తే కూడా 20 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి అందరికీ. కనీసం మా క్యాంటీన్ రేట్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్కువ చేస్తారని మేము ఆశిస్తున్నాము. మా కోరిక 100% నెరవేరుతారని. ఇంకొకటి మా చిన్న జాబు కాంట్రాక్ట్ బేస్ పైన మా ఎస్పీఓలు చేస్తున్నారు హైదరాబాద్లో. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఏదో హైదరాబాద్ పోయి చేయాలంటే ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ ఛార్జెస్ మొత్తము బస్సులకే సరిపోతున్నాయి రావడానికి పోవడానికి. అదేవిధంగా మన ప్రతి జిల్లాలో ఎస్పీఓలని తీసుకోవాలని వీళ్ళు ఎక్కడ కూడా ప్రతి జిల్లాలో సెలక్షన్ పెట్టి వాళ్ళని ఉమ్మడి జిల్లాగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కానీ జిల్లాల వారి కానీ వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇంకోటి హాస్పిటల్స్ మాకు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అలంపూర్ నుంచి దగ్గర 200 కిలోమీటర్ల వరకు మా హైదరాబాద్ ఉంటుంది. ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కానీ వేరే జిల్లాలో కానీ ఎక్కడ ఎంపైనల్ హాస్పిటల్ లేవు. మేము కోరడం ఏంటంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఎంపైనల్ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు మాకు ఏర్పాటు చేస్తే మేము వాళ్ళకు ఎప్పటికీ మా మాజీ సైనికులు రుణపడి ఉంటారు. ప్రతి ఎలక్షన్లో కానీ కానీ వాళ్ళకు 100% సహకరించి మేము వాళ్ళకి గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. కబ్జా చేసినారు, కలెక్టర్ రెన్యువల్ చేయడం లేదు, గన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయడం లేదు. చాలా భూములు మాత్రం మా మాజీ సైనికులు ప్రతి జిల్లా కానీ మండల హెడ్ క్వార్టర్లో కూడా రాజకీయ నాయకులే కబ్జాలు చేసినారు. ఏడవైనా మాకు 82లో ఇస్తే 92లో వచ్చాయి మీకు ఎవరు రాబాయి అని చెప్పి డూప్లికేట్ సర్టిఫికేట్ సృష్టించి మా చాలా దగ్గర ఇచ్చిన భూమిలో 5% మెంబర్స్ మాత్రమే లబ్ధి జరిగింది. మిగతా 95% మాత్రం అన్యాయంకు గురి అయ్యిండ్రు. ఈ సమస్యలు మీరు మీడియా ఛానళ్ళు అందరు కలిసి ముఖ్యమంత్రి వరకు చేరగలరని చెప్తున్నాము. మొన్న రుణమాఫీలో కూడా మాకు చాలా అన్యాయం జరిగింది. మీరు పెన్షన్దారులు అని చెప్పి మాకు రుణమాఫీ కూడా కాలేదు, రుణమాఫీ చేయలేదు ఎవరికి. పెన్షన్ హోల్డింగ్లో పెట్టారు, మీకు పెన్షన్ వస్తుందని చెప్పేసి. ఈ ఏ ఫెసిలిటీ మాకు ఇబ్బంది జరుగుతుంది, చేయగలరని మనం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి. జై హింద్. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ 25 ఇయర్స్ సెలబ్రేషన్ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ సైనికులు వాళ్ళ ఫ్యామిలీసు వీర నారీమణులు అందరూ ఇక్కడ హాజరయ్యారు. మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళందరినీ సన్మానం చేయడం జరిగింది. మా చిన్న కోరికలు నెరవేరుస్తానని చెప్పేసి ముఖ్యమంత్రికి కూడా తెలియపరుస్తా అసెంబ్లీ నడుస్తుంది. ఆ అసెంబ్లీలో కూడా నేను నా వాయిస్ వినిపిస్తానని చెప్పి మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. ఇందు ప్రోగ్రాంకి హాజరైన మా మాజీ సైనికులకు అందరికీ నా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాను, పాదాభివందనం చేస్తున్నాను అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. ఇంత పెద్ద ఎత్తున మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో చేయడం అనేది దేశంలో ఎవ్వరు చేయడం లేదు. మేము ఈ మీటింగ్ నుంచి మన గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఫస్ట్ క్యాంటీన్లో రేట్లు 133% పెంచారు. అంటే ఒక సైనికుని పైన 16,000 వచ్చే సైనికుని పైన నెలకు 4,000 రూపాయల భారం పడుతుంది. కనీసం ఆ క్యాంటీన్ తగ్గిస్తే ఆయనకు 4,000 రూపాయలు మిగిలినట్టు, వాడు ఫ్యామిలీతోని హాయిగా క్యాంటీన్ సామాన్ తెచ్చుకొని ఉంటాడు. రెండోది, మేము ఎక్స్ సర్వీస్ మెన్ అంటే అందరికంటే పెద్ద రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ గవర్నమెంట్ ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరెవరికి ఇస్తున్నారు, అది మీ అందరికీ తెలుసు. కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అనేది కూడా ఒక పెద్ద రిజర్వేషన్, డిజర్వింగ్ అన్నట్టు. కానీ దానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. నేను ఈ మీటింగ్ ద్వారా, మీ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. మా వాళ్ళ నుండి సెక్యూరిటీ గార్డు ఈపీ అని చూస్తున్నారు, అది కాదు. మా ఎక్స్పీరియన్స్ను, మా సిన్సియారిటీని విలేజ్లలో వాడుకోండి. లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వండి. సర్పంచ్ ఒక ఊర్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటారు కానీ అక్కడ రిజర్వేషన్ పెడతారు. అక్కడ బీసీలు తక్కువ ఉంటారు, అక్కడ రిజర్వేషన్ పెడతాం. మమ్మల్ని ఎందుకు పెట్టవద్దు ఎక్స్ సర్వీస్ మెన్లకు?
ఎక్సర్వీస్ మెన్ పెడితే ఏమవుతుంది అంటారంటే వాళ్ళు ఆ ఊరికి చేస్తారు, అంత వాళ్ళ ఇంటిగ్రిటీ కానీ వాళ్ళ నియతు వాళ్ళది అంతా చాలా బాగుంటుంది. వాళ్ళని వాడుకునే పరిస్థితి ఎక్కడ లేదు. అందుకు మీటింగ్ ద్వారా చెప్పేది ఏంటంటే ఒకటి క్యాంటీన్ ఫెసిలిటీ మమ్మల్ని అప్గ్రేడ్ చేయాలి, ఎక్సర్వీస్ మెన్ వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి. వేరే వాళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్స్ దొరికితే బాగుండాలి. నాకు ల్యాండ్ ఉంది, నేను లోన్ తీసుకున్నా, కానీ నాకు ఎందుకు ఇవ్వద్దు చెప్పండి. నాకు ఇచ్చిన 20 ఏళ్ళు కష్టపడి నేను పోయి వార్లో నేనున్నా, కార్గిల్ వార్లో 1919లో నేనున్నా, ఎయిర్ ఫోర్స్లో ఉన్నా. నేను అక్కడ హిండన్ ఎక్కడో హెలికాప్టర్ డే నైట్ పనిచేసిన. నేను ఆ పెన్షన్ ఇస్తే దానికి కూడా నాకు కౌంట్ చేసి నాకు లోన్ మాఫీ చేయకపోవడం ఎట్లా మా ఎక్సర్వీస్ మెన్కు? ఇంకెంతోమంది అట్లీస్ట్ నేను ఏదో ప్రైవేట్లో జాబ్ చేసి డబ్బు సంపాదించిన చాలామంది మా వీరనారీలు ఇప్పుడు వచ్చారు. వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? వాళ్ళకి ఏం లేదు. చాలామందికి అనౌన్స్ చేసారు అన్నట్టు ఇది ఇస్తాం అవి ఇస్తామని, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ల్యాండ్ విషయం అవన్నీ రెగ్యులర్ డిస్కషన్ అవుతున్నాయి. నా పాయింట్ వచ్చి క్యాంటీన్ ఒకటి, లోకల్ బాడీస్ రిజర్వేషన్ వచ్చి, థర్డ్ అప్గ్రేడ్ చేయాలి మా ఎక్సర్వీస్ మెన్. వేరే గ్రూప్ 4లను గ్రూప్ 3 పోస్టులను రిజర్వేషన్ సెక్యూర్ చేయాలి. అండ్ ఇంకోటి ల్యాండ్ ఇవ్వండి. ల్యాండ్ లేకుంటే గవర్నమెంట్ ధరకు ఒక ఇంతకుముందు మా వాళ్ళు కూడా ఆ ల్యాండ్ గవర్నమెంట్ రేట్ కానీ తీసుకుని 5 ఎకరాలు 4 ఎకరాలు కాలనీలు చేయాలి. కాలనీ నార్త్ ఇండియాలో వెళ్ళంటే అక్కడ అన్ని కాలనీస్ ఉన్నాయి, డిఫెన్స్ కాలనీస్. ఇక్కడ మన దగ్గర ఎందుకు రావద్దు? అది కూడా మీ టీవీ ద్వారా నేను కన్సర్న్ పర్సన్స్కు రిక్వెస్ట్ చేస్తున్నా, మా గురించి పట్టించుకోవాలి. ఎక్సర్వీస్ మెన్ అనేది సపరేట్ బ్రాండ్, డిసిప్లిన్ బ్రాండ్. అది డిసిప్లిన్ సోల్జర్స్. యంగ్ ఏజ్లో నేను 17 ఇయర్స్లో ఎయిర్ ఫోర్స్ పోయినా, 20 ఇయర్స్ నా లైఫ్ ఇచ్చేసి వచ్చినాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు సుబేదార్ మేజర్ ఆర్ఆర్ కెప్టెన్ అయితే వాళ్ళకి ఏం తెలియదు, ఓన్లీ సాబ్దాన్ విషయమే తెలుసు, ప్రపంచం తెలియదు. ఆ టైంలో బయటకు వస్తారు, వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని సపరేట్ కూట కింద పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపీ విజయ్, సేనా పరిభాషలో ఓపీ విజయ్, ఆపరేషన్ విజయ్ కార్గిల్ దివస్ 26 జూలై 1990 రోజు విజయ దినంగా విజయకేతనం ఎగరవేసి మనం కార్గిల్ యుద్ధంలో పూర్తి స్థాయిలో జాస్ సెక్టార్లోని ఇక్కడ కబ్జా తీసుకొని త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. ఆ త్రివర్ణ పతాకం భారతీయ సైనిక త్యాగానికి మరో రూపుగా ఆ కార్గిల్ విజయ దివస్లో కార్గిల్ యొక్క విజయంలో అమరులైనటువంటి వీర సైనికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 26 జూలై రోజు 1999 నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు అంటే మొన్న 26 రోజు కార్యక్రమం క్రొవ్వొత్తులతో ర్యాలీ తీసి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం వాళ్ళని స్మరించుకుంటూ ఆ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైనిక కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులకు మనం సన్మానం చేసుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఈ దేశం యొక్క భావి తరాలకు మనం స్ఫూర్తిదాయకంగా మన ప్రాణం దేశం కోసం, దేశ రక్షణ కోసం మనం ఈరోజు శాంతియుతంగా ప్రజాపాలనలో మనము మన కాన్స్టిట్యూషన్ను నిర్వహించుకునేటందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరిహద్దు దేశాల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే ఈ సైన్యం రాత్రనక పగలనక 24 గంటలు తన నిద్ర ఆహారాలు మానుకొని విపత్కాలంలో ఆపత్కాలంలో వైవిధ్యమైన వాతావరణంలో ఎత్తనక పల్లమనక వాగనక వంకనక ప్రతి రాయి రప్ప గుట్టలపై తన రాత్రింబగలు కాపలా కాస్తుంటాడు. అదే వీరోచితానికి మనము వాళ్ళకి స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్న ఈ మహబూబ్నగర్ జిల్లా వీర నారీమణులను వీర వనితలను సన్మానించి వారికి అమరులైన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశాము. అదేవిధంగా వారి కుటుంబాలకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గౌరవం ఆర్థికంగా ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సిన వాళ్ళకి సదుపాయాలు ఇంతవరకు గత ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రభుత్వం కానీ కొంతవరకు మాత్రమే ఇచ్చారు. వాటన్నింటినీ సంపూర్ణంగా వాళ్ళకి చేరే విధంగా మేము ఈ అసోసియేషన్ ద్వారా కృషి చేస్తాము. వాళ్ళకి ఇంకా ఏవైనా రావాలి, అవి పెండింగ్ ఉన్న సమస్యలన్నీ మేము ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పడడానికి సీఎం గారికి విన్నవించాము. ప్రతి జిల్లా నుంచి రిఫరెండేషన్ అడిగారు. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే నుంచి ఒక లెటర్ తీసుకురమ్మన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు విధంగా అడుగులేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ సెంట్రల్లో కూడా మేము యూత్కు అవ్వ గ్రూపు
వీళ్ళందరికీ అవా గ్రూప్ అంటే వైఎం వెల్ఫేర్ అసోసియేషన్ ఆ యూత్కు ఈ పారామిలిటరీ ఫోర్సెస్ కలిపి ఒక నేషనల్ కమిషన్ వేయబోతున్నాం. ఆ నేషనల్ కమిషన్లో సెంట్రల్ నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన మన ఎక్స్-సర్వీస్మెన్ వ్యక్తి ఉంటాడు. అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఎక్స్-సర్వీస్మెన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఏదైతే యుద్ధంలో వీరమరణం పొందినటువంటి కుటుంబాలకు కానీ సైనికులకు కానీ మాజీ సైనికులకు కానీ రావాల్సిన తమ హక్కులను పరిపూర్ణంగా వారికి చేరే విధంగా మేము కృషి చేస్తామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా పెద్దలు కార్గిల్ గురించి చెప్పారు, దేశం గురించి చెప్పారు, ఎక్స్-సర్వీస్మెన్ల గురించి చెప్పారు, మాజీ వీర సైనికుల గురించి చెప్పారు. నేను ఒకటే కోరుతున్నాను గవర్నమెంట్ని, గత ప్రభుత్వము ఎక్స్-సర్వీస్మెన్కు వచ్చే పెన్షన్లో 22 వేల పెన్షన్ వస్తుంటే దాన్ని ఈరోజు క్యాంటీన్ రేటు పెంచి ఎక్స్-సర్వీస్మెన్కు ఒక్కొక్కరు క్యాండిడేట్కు 4,000 5,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి వచ్చే పెన్షన్లకు వెళ్ళి. ఆ ప్రభుత్వం చేసిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న చేస్తుంది, మాకు మేలు కరుస్తుందని చెప్పి కూడా మస్తు ట్రై చేస్తున్నాము, ఎన్నో లెటర్లు ఇస్తున్నాము, ఎవరు దీని గురించి మాట్లాడడం లేదు. ఎలక్షన్ల ముందు మాట్లాడుతారు, ఎన్నో హామీలు ఇస్తారు, కానీ ఎలక్షన్ల తర్వాత ఒకరు కూడా హామీ ఇవ్వడం లేదు. అది క్యాంటీన్ రేటు తగ్గిస్తే మాకు ఎంతో కృషి అవుతుంది. దాంతోపాటు ఎక్స్-సర్వీస్మెన్ల ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములని మాకు ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్లని బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు ఉన్నప్పుడు ఎక్స్-సర్వీస్మెన్ని బంద్ చేసింది ఎన్ఓసీలని. అదే బట్టే విక్రమార్క గారు అసెంబ్లీలో ఆ రోజు అడిగారు కేసీఆర్ గారిని, వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు ఇట్లా చేసుకున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి దాన్ని అమ్ముకోవడానికి ఎన్ఓసీ జీవో ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా బట్టి విక్రమార్క అసెంబ్లీలో కూర్చున్నాడు, కానీ ఈ రోజు కూడా వారు కూడా దాని ఎన్ఓసీ గురించి మాట్లాడడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మాకు. దీన్ని తీరిస్తే ఈ గవర్నమెంట్కి మేము కూడా సపోర్ట్గా ఉంటాం, సపోర్ట్గా పనిచేస్తాం. ధన్యవాదాలు.